వెల్కమ్ టు మట్టి శెట్టి ఛానల్. ఈరోజు మన ఛానల్లో కట్టెల పొయ్యి మీద కాల్చుకున్నటువంటి ఒక అద్భుతమైన తందూరి ఇదివరకు మా తాత చేసేవాడు. ఇప్పుడు దాన్ని మనం ట్రై చేద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. ముందు అందుకు బాగా కారప్పొడి 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, ఉప్పు 1 స్పూను, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ గరం మసాలా పొడి 1 స్పూను, 1 కప్పు పెరుగు, 1 గుడ్డు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కలిసి బాగా నానేలోపు మనం తెచ్చినటువంటి చికెన్ని శుభ్రం చేసుకొని కోడి శుభ్రం చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని దానికి ఘాట్లు పెట్టుకోవాలి. ఉదయాన్నే లేచి తెచ్చేసాం ఈ చికెన్ని. 6 వండేస్తాను. ఇంట్లో ఒకటే గోల మా డాడీ, ఏదో ఒకటి తెచ్చేయండి అని. అందుకే ఉదయాన్నే లేచి తేవాల్సి వచ్చింది. చూడండి, ఆ కోడిని చూపించినట్లుగా ఘాట్లు పెట్టి మన నానబెట్టిన పేస్ట్ని బాగా పూసి, కోడికి ఆఖరి స్నానం అన్నమాట, మసాలా స్నానం రాసి పేస్ట్ పెట్టి కాసేపు అట్లా పెట్టుకోవాలి. చక్కగా దానికి ప్రతి చోట పట్టాలన్నమాట, పైనుంచి కింద వరకు. అలా కూర్చోబెట్టి కొంచెం పద్ధతిగా మర్యాదగా కోడిని కూర్చోబెట్టి బాగా మసాలా పట్టించి నానేవ్వాలి మనం. ఈలోపు దానికి పాపం కాళ్ళు చేతులు కట్టేసి, ఎందుకంటే అటు ఇటు కదలకూడదుగా కట్టెల పొయ్యి మీద, కాళ్ళు చేతులు కట్టేసి శుభ్రంగా అట్లా పెట్టేసేద్దాం. ఈలోపు మనం పొయ్యి వెలిగించుకుందాం. మరి కోడిని కాల్చాలంటే పొయ్యి వెలిగించాలిగా. 4 బాగా ఎన్ని కట్టెలు తీసుకొని ఒక్కొక్క దాన్ని సన్నగా చీల్చి, అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అది అలా ఉండాలన్నమాట. కట్టెలు సన్నగా చీలిస్తేనే మంట ఎక్కువ బాగా తగిలిద్ది. పొయ్యిలో అది గ్రిల్లు సరిపోవట్లా, అందుకే కింద ఒకటి ఐరన్ది పెట్టుకొని మీకు కూడా అలా ట్రై చేయండి. అలాగ ముందు దాన్ని సిద్ధం చేసుకున్న కోడిని గ్రిల్కి కట్టేసి తాళ్ళతో కింద దాని మీద బేస్ చేసుకొని మెల్లగా పొయ్యి ఊదుకుంటే చేయాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోతున్నారు. స్క్రీన్ వెనకాల ఉన్న కష్టాలు ఎవరికి తెలుస్తాయి? చూసి ప్రతిదీ కొత్త వంటలు మేము చేసినవి చూపించాలి అని మా ప్రయత్నం. వీడియోలో చూసినట్లుగా అట్లా గ్రిల్ మీద పెడుతుంటే కొంచెం దానికి సరిగ్గా తగల, కోడి మాట ఇంట్లో. అందుకే ఆ కర్ర తీసుకొచ్చి ఒకటి అటు నుంచి ఇటు దూరం చేసాం అనమాట. ఇప్పుడు కరెక్ట్గా వింటుంది మాట కోడి. అది చూడండి, మంట కరెక్ట్గా తగలాలి ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట దెబ్బ. అదిగోండి వీడియోలో చూసారా, మసాలా పూసిన చోటల్లా మంట వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఆ కర్ర పెట్టి అటు నుంచి అట్లా పట్టుకుంటేనే సింపుల్గా అయింది. వీడియో తీసుకోవాలి, పొయ్యి మీద మళ్ళీ దాన్ని కాల్చుకోవాలి. ఆ కష్టాన్ని చూసైనా మీరు సబ్స్క్రైబ్ చెయ్యాలి. ఇలాంటి వంటలు అనేకం. ఇప్పుడు కోడినే కాల్చుంది, దాని తర్వాత మేకని, గొర్రెని, ఇలా రకరకాలుగా ఇంకా చాలా జంతువుల్ని మరి దానికి స్నానం చేయించాలిగా. మంటలో బాగా స్నానం చేసేస్తుంది కోడి. వీడియోలో చూపించినట్లు అట్లా కర్ర పెట్టి కాలిస్తే మనకి చక్కగా వచ్చింది అనమాట. ఎక్కడ పడితే అట్లా ఎట్లా ఉండాలంటే కోడి మనం ముక్క పట్టుకుంటే ఊడిపోవాలి. కత్తులతో కాల్చి లాగకూడదు. కోడి రెడీ అయిపోయింది కాల్చటం. ఇప్పుడు ఒక అరిటాకు వేసుకొని దాని కట్ల నుంచి పాపం దానికి విముక్తి కల్పించి కర్ర లాగేసి అటు ఇటు మళ్ళా చూసుకోవాలన్నమాట. ఎక్కడ చూసినా చూడండి ఎంత చక్కగా కాలిందో, పర్ఫెక్ట్గా కాలింది కోడి. ఈలోపు కోడికి మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ నంచుకుంటాకి రెడీగా పెట్టుకొని కోడిని చూసారా వీడియోలో ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. అట్లా లాగితే వచ్చేయాలి, కట్ చేయటాలి. చూడండి, అది పర్ఫెక్ట్గా ఉడకటం అంటే కోడి. మీరు కూడా ఎలా వండారో ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా కాల్చి ట్రై చేసి కోడి ఎట్లా ఉందో చెప్పండి. మీకు ఇంకా ఏమేమి కొత్త రెసిపీలు కావాలో మాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి మేము కొత్త రెసిపీలు చేయడానికి ట్రై చేస్తాం. అసలు చూస్తుంటేనే మాకు నోరూరిపోతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు. మట్టి శెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.